everyone, welcome to my channel, welcome to one more vlog. This is Sushmita Alupatti. మీకు కనుక నా వీడియోస్ నా వ్లాగ్స్ నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీరు ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇంకా వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూసేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈ వీడియో ఏంటి అంటే, మీరు నా లాస్ట్ వీడియో ఆల్రెడీ చూసేసారు కదా, హైదరాబాద్ది షాపింగ్ ఎక్స్ప్లోరింగ్ మొత్తం. సో దాంట్లో ఒకటి మిస్ అయింది, ఏంటి అంటే చార్మినార్. సో ఈ వీడియో ఏంటంటే, రంజాన్ సీజన్లో చార్మినార్ వెళ్తే ఎట్లుంటుంది, ఏమేమి తీసుకున్నా, ప్రైజెస్ ఎట్లున్నాయి అన్నీ ఈ వీడియోలో మీరు చూస్తారు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే మేము కేఫ్ నిలోఫర్కి వచ్చాము. నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నా, ఫైనల్లీ వచ్చాను. మస్కాబన్ అండ్ టీ తీసుకున్నా. ఇది వచ్చేసి లక్డీ కపుల్ బ్రాంచ్. సో అది అయిపోయాక ఇంకా చార్మినార్కి వచ్చేసాం. నాకు చార్మినార్ చాలా అంటే చాలా ఇష్టం. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, లైక్ 6th క్లాస్ 7th క్లాస్ ఆ టైంలో వెళ్ళా, తర్వాత వెళ్ళలేదు, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. మేము వెళ్ళేటప్పటికి ఈవినింగ్ 4:30 to 5 మధ్యలో ఎంత అయ్యింది. సో అప్పటికి కొంచెం తక్కువ ఉన్నారు రష్ కంపేర్ టు ఈవినింగ్, అంటే నైట్ అయ్యేసరికి 7 అట్లా అయ్యేసరికి అసలు ఫుల్ రష్ ఉండే. కొంచెం కూడా నడిచే స్పేస్ కూడా లేనంత మంది ఉన్నారు. లైక్ మనం నడవక్కలే, వాళ్ళే తోసేస్తారు, అలా ఉందన్నమాట. సో షాపింగ్ కూడా పెద్దగా ఏం చేయలేదు, కొంచెమే చేశాను. లాస్ట్లో చూపిస్తా ఏం తీసుకున్నానో. అండ్ అక్కడ డామినోస్ ఉంది. సో డామినోస్కి వెళ్ళి ఒక పిజ్జా తిని వచ్చాము. మేము పిజ్జా తిని వచ్చేటప్పటికి చీకటి కూడా అయిపోయింది. ఇంకా చార్మినార్ లైట్స్ వేశారు, చాలా అంటే చాలా బాగుంది. సో కొంతసేపు అక్కడ అట్లా తిరిగాము, 8 వరకు అట్లా 8:30 వరకు మంచిగా ఎంజాయ్ చేసాము. పెద్దగా షాపింగ్ చేయలేదు, ఫోన్లో ఛార్జ్ లేదు, ఇంకా వీడియోస్ కూడా అంత ఛార్జ్ లేదని జస్ట్ ఎక్స్ప్లోర్ చేసాము అంతే. మీలో ఎంతమందికి నైట్ టైమ్స్ చార్మినార్ వెళ్ళడం ఇష్టమో కామెంట్ చేసేయండి. సో చూసారు కదా, అదనమాట చార్మినార్ ఎక్స్ప్లోరింగ్. సో ఏమేమి తీసుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. అండ్ ఎక్కువ లేదు, ఎందుకు అంటే నా ఫోన్లో స్టోరేజ్ ఉండదు అనమాట, అసలు స్టోరేజ్ సరిపోదు. సో నేను ఒక ఫోన్ ఎక్స్ట్రా క్యారీ చేస్తాను. ఇప్పుడు కూడా వేరే ఫోన్లో షూట్ చేస్తున్నా, అందులో షూట్ చేస్తాను నేను బ్లాగ్స్. సో ఏమైంది అంటే, హ్యాండ్ బ్యాగ్లోనే ఉంటుంది కదా అని అనుకున్నాను. యాక్చువల్లీ హ్యాండ్ బ్యాగ్లోనే ఉండాలి, నేను బయట తీసి పెట్టినట్టున్నాను, చూసుకోలేదు. సో బ్యాగ్లో ఉంది అనుకుని వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాక చూస్తే బ్యాగ్లో ఫోన్ లేదు, ఇంటి దగ్గర మర్చిపోయాను అన్ఫార్చునేట్గా. సో ఏం చేస్తాను, ఇంకా స్టోరేజ్ లేదు, ఛార్జ్ కూడా లేదు, అది ఉంటుంది అన్న ధైర్యంతో వెళ్ళిపోయాను. సో ఇంకా ఈ ఫోన్లో తీయగలిగినంత తీసాను. సో బ్లాగ్ పెద్దగా ఏముండదు, కొంచెమే ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఈవినింగ్ టైం వెళ్ళాము, మార్నింగ్ అంతా ఏం చేయలేదు. మార్నింగ్ కొంచెం షాపింగ్కి వెళ్ళాను, అది మీరు ముందు బ్లాగ్లో చూసుంటారు, తాజ్ కృష్ణకి. సో ఈవినింగ్ ఏంటంటే నిలోఫర్ కేఫ్కి వెళ్ళాము. ఫస్ట్ లక్డీ కపుల్లో ఉంటుంది, దానికి వెళ్ళాము. దాని తర్వాత చార్మినార్ వెళ్ళాము ఈవినింగ్. సో ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా వెళ్తే ఈవినింగ్ టైమే వెళ్ళండి. అది నైట్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది, బట్ నాకు కుదరలేదు. సో ఇంకా లేట్ చేయకుండా నేను చార్మినార్లో ఏం తీసుకున్నానో చూపిస్తా. ఎక్కువ ఏం లేవు, కొన్ని మినిమం ఐటమ్స్ అంతే. సో ఇదనమాట, కవర్ ఎంత ఉంది కానీ దీంట్లో కొన్ని ఉన్నాయి. సో ఫస్ట్ ఒక బ్యాక్ ప్యాక్ తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నాను కాస్ట్ గుర్తులేదు, ఈ బ్యాక్ ప్యాక్ తీసుకున్నా, నాకు బాగా నచ్చింది. అండ్ దీనికి ఫ్రంట్ ఇట్లా పాకెట్ కూడా ఉంది, అండ్ డిజైన్ కూడా సింపుల్గా బాగుంది కదా, సో అందుకు తీసుకున్నాను అనమాట. ప్రైస్ గుర్తులేదు నిజంగా. నెక్స్ట్ ఈ కవర్ అంతా కాదు, సో ఈ కవర్లో ఉన్నాయన్నమాట. మొత్తం నాకే కాదు. అండ్ ఒక ఇయర్ రింగ్స్ కనిపించట్లేదు, ఏదో బ్యాగ్లో పెట్టేస్తాను. సో ఫస్ట్ ఈ కవర్ చూద్దాం.
బాక్స్ అన్నమాట. 2 తీసుకున్నాను, ఒకటి పింక్ ఒకటి మెరూన్ కలర్. ఇది మీకు వీడియోలో రెడ్ లాగా అనిపిస్తుంది, బట్ ఇది కొంచెం ఇంకా డార్క్ షేడ్ అనమాట. ఇది వచ్చేసి బేబీ పింక్. సో ఈ 2 తీసుకున్నా. ఈ 2 కలిపి 50 రూపీస్కి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ 2 హెయిర్ క్లిప్స్ తీసుకున్నా ఫ్లవర్వి. సో ఈ 2 కూడా 50 రూపీస్ అనమాట, 2 కలిపి. బేసిక్గా నాకు బేరాలు ఆడటం రాదనమాట. సో నేను బేరాలు ఆడినాడు తగ్గట్లేదు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకెళ్ళాలి. మీకు బాగా బేరాలు వచ్చు, ఆడగలరు అనుకుంటే మీకు ఇంకా తక్కువ ప్రైస్కి ఇస్తారు. నాకైతే నేను ట్రై చేశాను కానీ ఆడు 10 రూపీస్ 20 రూపీస్ కన్నా ఎక్కువ తగ్గలేదు. ఏదో అడిగినా ఫిక్స్డ్ రేట్ అంటున్నారు. అదే నేను అనుకున్నా మా మమ్మీని తీసుకెళ్ళి ఉండింటేనా ఫుల్ అయ్యేది, మంచిగా పని ఇంకా ఎక్కువ కొనుక్కునేదాన్ని ఈ ప్రైస్కి అని చెప్పేసి. బట్ ఏం చేస్తాం, మనకు రాదు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. నేను ఇక్కడ సైడ్ మీకు వేస్తాను. సో ఇవి లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్. ఇవి 100 తీసుకున్నాడు. ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పాడు, తగ్గించలేదు. సేమ్ ఇట్లాంటివి కొంచెం ఇక్కడ వేరేది వచ్చింది. రిష్తాకి కూడా తీసుకున్నా మా మామయ్య అమ్మాయికి. సో మీరు నా బ్లాగ్స్లో ఆల్రెడీ చూసుంటారు, అది కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పెద్ద ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నా. సో ఇవి వచ్చేసి 150 రూపీస్. నేను ఈ టైప్ ఎప్పుడు యూజ్ చేయలేదు, సో ట్రై చేద్దామని తీసుకున్నాను ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మరిష్టాకి ఏం తీసుకున్నానో చూపిస్తాను. ఇది ఒక చైన్ అనమాట. ఈ చైన్ నాకు చాలా బాగా నచ్చింది, చాలా క్యూట్గా ఉంది. ఒకటే కొన్నాను, నేను యూజ్ చేయలే, నాకు ఉన్నాయి కదా అనుకుని రిషితాకు ఒకదానికే కొన్నాను. ఇంటికి వచ్చాక అనిపించింది అయ్యో ఇంకోటి తీసుకోవాల్సింది, ఈ చైన్ నేను తీసేసుకుందాము, ఎంత క్యూట్ ఉంది అని అనుకున్నాను. నాకు తీసేసుకోవాలనిపిస్తుంది, సర్లే అని చెప్పి ఇంకా రిషితా కోసం ఉంచేస్తున్నాను ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇందాక నేను చూపించాను కదా నా ఇయర్ రింగ్స్ లక్ష్మీదేవిదని, సేమ్ అట్లాంటిది ఇక్కడ జస్ట్ కుందన్ వస్తుంది. ఇది సేమ్ రిష్తాకి మా మమ్మీ ముందే చెప్పింది అనమాట, నువ్వు ఎట్లాంటివి తీసుకున్నావో రిష్తాకి కూడా అవే అని అలాంటివే తీసుకో అని చెప్పి ఒకటైనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సిల్వర్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్, ఇవి కూడా రిష్తాకి. సో ఈ 3 రిష్తా కోసం తీసుకున్నాను, ఈ ఇయర్ రింగ్స్ అండ్ ముందు చూపించినవి. నెక్స్ట్ చైన్, 3 రిష్తా కోసం తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక మిర్రర్ అనమాట. సో బాగుంది కదా. ఇది జస్ట్ నేను యాక్చువల్లీ మిర్రర్ తీసుకుందాం అనుకోలేదు. అక్కడ ఒక షాప్ ఉంది, లైక్ బ్యూటీ ప్రొడక్ట్స్ అవి ఉన్నాయి, లిప్స్టిక్స్ అవి మనం అక్కడ తీసుకుని యూజ్ చేయం కదా. సో అట్లా వెళ్తుంటే నాకు కనిపించింది అనమాట, ఎనీ ఐటమ్ 50 రూపీస్ అని చెప్పి. అందులో ఈ మిర్రర్ కనిపించింది. సో ఈ మిర్రర్ తీసేసుకున్నా. అండ్ ఇందాక ప్రైస్ చెప్పలేదు కదా, ఈ సిల్వర్ ఇయర్ రింగ్స్ కూడా 50 రూపీస్. అండ్ ఈ చైన్ వచ్చేసి 100. అండ్ ఇయర్ రింగ్స్ కూడా 100 రూపీస్. సో నెక్స్ట్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కాస్ట్లీ ఐటమ్స్ అనమాట. ఇవి వచ్చేసి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా ఇన్విజిబుల్ చైన్స్ అని చెప్పి, అవన్నమాట. అవి 2 తీసుకున్నాను నేను, ఒకటి విత్ ఇయర్ రింగ్స్, ఒకటి వితౌట్ ఇయర్ రింగ్స్. ఒకటి 200, ఒకటి 300. సో యాక్చువల్లీ ఇంకా ఎక్కువ చెప్పారు, లైక్ టోటల్ 800 చెప్పారు 2. నేను 600 తీసుకున్నా. అక్కడ ఒక్కటే నా బార్గెనింగ్ స్కిల్స్ కొంచెం వర్కౌట్ అయినాయి, ఒక 200 వరకు. సో ఇది వచ్చేసి విత్ ఇయర్ రింగ్స్, ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ, ఇది 300. అండ్ ఇది వితౌట్ ఇయర్ రింగ్స్, ఇది 200. సో ఇవి నార్మల్గా చార్మినార్ అక్కడ దొరకలేదు,
1 గ్రామ్ గోల్డ్ షాప్స్ ఉంటాయి కదా, లైక్ చార్మినార్లో కూడా ఉన్నాయి 1 గ్రామ్ గోల్డ్వి, బయటకు ఉంటాయి చార్మినార్ ముందు కాకుండా. సో అక్కడ అన్నమాట ఇవి. సో ఇవే అనమాట నేను తీసుకున్నవి. చార్మినార్లో చాలా తక్కువ ఐటమ్సే, బట్ అయినాయి కాస్ట్ ఒక 1500 అట్లా. ఈ 2 చైన్స్కే కొంచెం కాస్ట్ ఎక్కువైంది 2. మిగిలినవన్నీ 100, ఒక ఇయర్ రింగ్స్ 150, మిగిలిన 100 అంది, అంతే 50-100. సో అదనమాట నా చార్మినార్ షాపింగ్. హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, మనం ఫస్ట్ చార్మినార్ వెళ్ళినప్పుడు ఫస్ట్ మనకు రావాల్సింది బార్గెనింగ్ స్కిల్స్ అనమాట. అది లేకపోతే మనకి ఫుల్ ఖర్చు అవుద్ది. బికాస్ వాడు ఎక్కువ అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారనమాట ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పేసి. మనకి బార్గెనింగ్ స్కిల్స్ వచ్చింటే మంచిగా బేరాడ్ ఆడొచ్చు. నేను చాలా వీడియోస్లో చూశాను, వాళ్ళు హాఫ్ ప్రైస్ చెప్తే ఇచ్చేసారు, బట్ నాకు ఒక్క చాట కూడా వర్కౌట్ అవ్వలేదు. అది వాళ్ళకి ఎలా అయిందో నాకు తెలీదు. అండ్ బార్గెనింగ్ స్కిల్స్ కంపల్సరీ. మీ ఫ్రెండ్స్లో మంచిగా బేరాలు ఆడే వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళండి, సెట్ అసలు. అండ్ అసలు నేను అక్కడ ఫుడ్ ఏమీ తినలేదు, జస్ట్ డామినోస్లో పిజ్జా తిన్నా. ఏమో అక్కడ ఫుడ్ ఎట్లా ఉంటుంది ఎందుకు అని చెప్పి నేను అసలు ఏమీ తినలేదు. అట్లీస్ట్ వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదు నేను. అండ్ రంజాన్ టైం కాబట్టి, పీక్ సీజన్ కాబట్టి జస్ట్ 2 డేస్కి ఫుల్ రష్ ఉండే. కానీ మనం ఎంజాయ్ చేయాలి చార్మినార్ బ్యూటీని అనుకుంటే నైట్ టైమే బెస్ట్. నైట్ చీకటి పడ్డాక లైట్స్ అవి వస్తాయి కదా, అప్పుడే మంచిగా బాగుంటుంది. సో అదే అనమాట చార్మినార్ బ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఎట్లాంటివి కావాలో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ గైస్.